కి స్వాగతం. సినిమా పైరసీ కేసులో అరెస్టైన ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవికు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 3 నెలలుగా చెంచల్గూడ జైల్లో ఉన్న రవికి బెయిల్ మంజూరు కావడంతో రవి అనుచరులు ఆనందంతో ఉన్నారు. బెయిల్ మంజూరులో కీలక పాత్ర పోషించి బెయిల్ కోసం కృషి చేసిన ప్రముఖ న్యాయవాది పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్ గురువారం నెల్లూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ రవి తరపున హైకోర్టులో వాదనలు వినిపించి ఆయన కేసులో ఛార్జిషీట్ 90 రోజుల్లో దాఖలు కాలేదని అంశాన్ని ప్రధానంగా హైకోర్టు వినిపించడం జరిగిందన్నారు. ఈ కేసులో న్యాయపరమైన అంశాలను సమర్థంగా ప్రస్తావించడం జరిగిందన్నారు. బెయిల్ మంజూరు చేసినందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పేద ప్రజల పక్షాన ఎలాంటి కేసులనైనా వాదించడం జరుగుతుందన్నారు. ఎంతో కష్టపడి ఐబొమ్మ రవి బెయిల్ మంజూరుకు కష్టపడడం జరిగిందన్నారు. నా పేరు పేటేటి రాజారావు అలియాస్ వకీల్ సాబ్. నేను హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి కేసును సీనియర్ హైకోర్టు న్యాయవాదిగా నేను కేసును ఛాలెంజ్గా తీసుకొని వాదించడం జరిగింది. అంతేకాకుండా ఐబొమ్మ రవిని గౌరవ తెలంగాణ హైకోర్టు వారు కండిషన్ బెయిల్తో మంజూరు చేసిన ఈ విధంగా బెయిల్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు హైకోర్టు తెలంగాణ న్యాయమూర్తి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐబొమ్మ రవి సంబంధించిన బెయిల్ కండిషన్తో కూడిన బెయిల్ను ఎన్నెన్నో ఈ విధంగా శక్తులు అడ్డుపడి అదేవిధంగా సినీ పరిశ్రమ వారు అడ్డుకోవడం జరిగింది. వాటిని ఎదుర్కొని చట్టపరంగా న్యాయపరంగా న్యాయమూర్తి గారి ముందు నా వాదనలో గట్టిగా వినిపించి షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు వారు మంజూరు చేసే విధంగా నేను తెలియజేసి ఈ విధంగా నా వాదనను గట్టిగా వినిపించి బెయిల్ను మంజూరు చేయడం జరిగింది హైకోర్టు న్యాయమూర్తి వారు. అంతేకాకుండా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా అభినందనలు తెలియజేస్తున్నాను. గత 3 నెలల నుండి ఐబొమ్మ రవి అలియాస్ ఇమ్మడి రవిని చట్టపరంగా గౌరవ పోలీసు వారు జ్యుడిషియల్ రిమాండ్ కస్టడీకి జైలుకు పంపించడం జరిగింది. ఈ విషయం ఏపీ మరియు తెలంగాణ ప్రజలకు తెలిసిన విషయమే. గత 2 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టులో ఐబొమ్మ రవికి గౌరవ కోర్టు వారు న్యాయమూర్తి వారు పలు కండిషన్లపై బెయిల్ మంజూరు చేసి రిలీజింగ్ షరతులతో కూడిన రిలీజింగ్ బెయిల్ను మంజూరు చేయడం జరిగింది. ఆ విషయం కూడా అందరూ తెలిసిన విషయమే. ఈ రోజు ఐబొమ్మ రవికి సంబంధించిన పాస్పోర్ట్ను కూడా ఈ విధంగా గౌరవ కోర్టు వారు సీజ్ చేయడం జరిగింది. ఐబొమ్మ రవి దేశం దాటిపోకుండా ప్రతిరోజు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలి, కండిషన్ ను అతిక్రమించకూడదు అని చెప్పి ప్రతి వాయిదాకు గౌరవ కోర్టు వారి ముందు హాజరుపడాలి అని చెప్పి కండిషన్ తో కూడిన బెయిల్ ను మంజూరు చేసినారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇలాంటి కేసుల్ని నేను ఛాలెంజ్ గా తీసుకొని మరి ఎన్నెన్నో కేసులకి న్యాయం చేసే విధంగా నేను పోరాటం చేస్తాను. అదేవిధంగా పేదల పట్ల కూడా నేను కృషి చేసి వారందరికి కూడా న్యాయం చేస్తాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నా నెంబరు 9490305209 ఈ నెంబర్ని సంప్రదించండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా నేను ఖచ్చితంగా న్యాయమూర్తి వారికి మీ బాధలను వినిపించి అందరికీ న్యాయం చేసే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. నమస్కారం.